వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని కోరారు. కొత్తగూడెం ఎయిర్పోర్టుకు పాల్వంచలో స్థలం గుర్తించినందున OLS సర్వే ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటి కాదు, ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా పార్టీకి వెన్నెముక కార్యకర్తలేనన్నారు. కొత్తగా డివిజన్ బై డివిజన్ మీటింగులు పెట్టుకుందాం. డివిజన్ బై డివిజన్ మనం ఒకసారి మంచిగా పార్టీ పరిస్థితి ఏందో అర్థం చేసుకుందాం. ఇప్పుడు శ్రీరామ్ నగర్ లో విజయ్ వచ్చిండు, అట్లాగే ప్రతి డివిజన్ లో మన నాయకులు ఉన్నారు. కొత్తగా డివిజన్లు మారినాయి. ఇది 24 అయినాయి. కాబట్టి డివిజన్ బై డివిజన్ కూర్చుందాం. నేను కూడా వస్తా, సీనన్న కూడా వస్తాడు, కృష్ణన్న కూడా వస్తాడు. డివిజన్ బై డివిజన్ ఎమ్మెల్యే లేడని భయపడ వ్యక్తులుగా దారాదత్తం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆ హక్కు మోదీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. కొత్తగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో, ఆర్టీసీ యూనియన్లు, వివిధ వర్గాల కార్మికులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అనుబంధం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు బంద్ లో మహేష్ గౌడ్ పాల్గొన్నారు. కార్మికులకు అండగా అసెంబ్లీలో 2014లో మోడీ అనేటువంటి ఒక పెట్టుబడిదారుడు సోషల్ మీడియా మీద, ప్రచారం మీద కొన్ని వేల కోట్లు ఆనాడు అదానీ, అంబానీ లాంటి కంపెనీలు ఇచ్చిన డబ్బుతో మతాన్ని రెచ్చగొట్టి, కులాల మతాల విధ్వంసాన్ని రెచ్చగొట్టి అధికారులకు వచ్చిన రోజే అనుకున్నాము ఈయన ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి తప్పకుండా తూట్లు పొడుస్తారని. గత 12 సంవత్సరాలుగా అదే తంతు వ్యవహారాన్ని ఆయన నడుపుతా ఉన్నాడు. ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలుకొని రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి చట్టాలు కార్మికులు ఉద్దేశించి కార్మికులకి హక్కులు కలగజేస్తూ ఇన్నేళ్ల స్వాతంత్ర భారతదేశంలో దాదాపు 44 చట్టాలకు పైన వచ్చాయి. చట్టం అంటే హక్కు, కార్మికులకి హక్కులు కలగజేస్తూ ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు. మనం అనుభవిస్తున్నటువంటి మినిమం వేజెస్ కానీ, ఈఎస్ఐ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, 8 గంటల పని దినాలు, 8 గంటల కుటుంబం, 8 గంటల విశ్రాంతి అన్నట్టు ఒక పద్ధతి కానీ ఆనాడు. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఉద్యమ సోయలేని రేవంత్ రెడ్డి సీఎం కావటం మన దౌర్భాగ్యమని విమర్శించారు. బాగ్లింగంపల్లిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో పాల్గొని మాట్లాడిన కవిత
కవిత కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాబోయే బడ్జెట్లో నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలా ప్రకటించకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించడం లేదని ప్రొఫెసర్ కోదండరాంను హెచ్చరిస్తున్నారన్నారు. ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉందన్నారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని కవిత ప్రకటించారు. నిజంగా ప్రతి ఊర్లో నెత్తురు పూలు ఊసినట్టే నక్సలైట్ ఉద్యమంలో పోయినటువంటి మన బిడ్డలు ఘోరాతి ఘోరంగా రాజ్యం పొట్టన పెట్టుకున్నది. అది చూసుకుంటా ఉన్నాం మనం. 1970 నుంచి దాదాపు 95 వరకు తెలంగాణ గురించి ఎక్కడ పెద్దగా చర్చ రాలే. ఎందుకంటే జై తెలంగాణ అన్నోళ్ళ నల్ల ఎత్తుకపోడు సంపుడు. నాకు తెలిసి వరంగల్లో పద్మాక్షమ్మ గుట్ట ఇప్పటి వరకు కూడా నెత్తురోడుతూనే ఉన్నట్టుందని నేను అనుకుంటా ఉన్నా. మరి అటువంటి సందర్భంలో 1995లో అనేక మంది విప్లవ వీరులు, ప్రజా సంఘాలు, జనశక్తి ఆధ్వర్యంలో బయటకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ చేసిండ్రు. అప్పుడు పుట్టింది మళ్ళీ ఒకసారి అగ్గి. వరంగల్ డిక్లరేషన్ చేసి కేశవరావు జాదవ్ గారు చనిపోతే ఎందుకు ఆయనకు అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు జరగలేదని అడగాల్సినది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరికి జరిగినాయి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు? ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలే. చాలా మందికి జరిగినాయి. మన ప్రాంతం వాళ్ళకి కాని వాళ్ళకు కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినాయి తప్పితే ఉద్యమకారులకు జరగలేదనేటటువంటి బాధ. జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలని నేనే, ఎవరో కాదు, జయశంకర్ సార్ బొమ్మ మనకు కేబీఆర్ పార్క్ దగ్గర పెట్టాలని నేనే స్వయంగా ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారిని పదే అడిగిన. సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వచ్చింది జయశంకర్ సార్ బొమ్మ. అర్థం కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది. మన బాధ ఏంటంటే ఉద్యమంతో సంబంధం లేనోడికి ఆడి పక్కన చేరి మనం ఉద్యమం గెలిపించుకున్నామని చెప్తున్నారు చాలా మంది. ఇక్కడ హైదరాబాద్లోని ఉస్మానియా క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీకి హాస్టల్లో సిబ్బంది మానవత్వం మరిచారు. తన బిడ్డను చూడటానికి వచ్చిన ఒక తల్లిని కనీసం రాత్రి వేళ కూడా ఉండనివ్వకుండా హాస్టల్ సిబ్బంది బయటకు గెంటివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థినిలు రాత్రి నుండే రోడ్డుపైకి వచ్చి భారీ నిరసన చేపట్టారు. అధికారుల తీరుపై వర్సిటీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దారుణంగా కలిసి రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే మేనేజ్మెంట్ రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అత్తాపూర్లో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి కార్తిక్ రెడ్డి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్, అత్తాపూర్, శంషాబాద్ సర్కిల్స్ ను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని మెజారిటీ ప్రజలు, పలు రాజకీయ పార్టీలు విన్నవించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాయన్న నియోజకవర్గానికి సంబంధించిన 12 వార్డులను కూడా ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్లో చేస్తున్నట్టు నేను ఒక గవర్నమెంట్ పత్రం వచ్చింది, ఒక జియో వచ్చింది. సైబరాబాద్ని ఒక ప్రాంతంగా చేసి మేడ్చల్ మల్కాజ్గిరి 75 కార్పొరేషన్ 75 కార్పొరేటర్, సైబరాబాద్ కార్పొరేషన్ 75 కార్పొరేటర్. మన హైదరాబాద్ కార్పొరేషన్కి వచ్చే వరకు 150 కార్పొరేషన్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? రెండో ప్రశ్న, మేడ్చల్ మల్కాజ్గిరిని 3 జోన్లుగా పెట్టినప్పుడు, సైబరాబాద్ కార్పొరేషన్ ని 3 జోన్లుగా పెట్టినప్పుడు
మున్సిపల్ జోన్గా. హైదరాబాద్ ఇప్పుడు మనం ఉన్న జోన్లు 7 జోన్లుగా పెట్టాల్సిన అవసరం ఏమున్నది? జనాభా కూడా ఆ 2 కార్పొరేషన్లు కలిపి 50 లక్షలు అయితే, మంది 75 లక్షలు. ఆ 2 కార్పొరేషన్లు 30 లక్షలు అయితే, మంది 50 లక్షలు. రాజకీయంగా మాకు నష్టం. అభివృద్ధి పరంగా కూడా ఒకవేళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మేయర్లు అయితే, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేయర్లు అయితే, పన్నులే కానీ, డెవలప్మెంటే కానీ, నిధులే కానీ, ప్రణాళికలే కానీ ఎటుపోతాయని మనకు తెలియదా? హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. దిల్సుఖ్ నగర్ నుంచి ఇందిరా పార్క్ వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఐఎన్టీయూసీ జెండాలు, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ముందుకు సాగిన కార్మికులు లేబర్ కోడ్లు కార్మిక హక్కులను దెబ్బతీస్తాయని ఆరోపించారు. పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు విధానాన్ని ప్రోత్సహించడం, యూనియన్ హక్కులను బలపరచడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, అలాగే ఇందులో వాహన సారథి పోర్టల్ ఏదైతే ఆటో డ్రైవర్ మిత్రులకు మరి వారి లైసెన్స్ తీసుకోవాలంటే క్యాబ్ నడపాలని ఒక విధానం తీసుకురావడం, అలాగే మరి 2025 అగ్రిగేటెడ్ గైడ్ లైన్స్ లో మరి చట్టం ఏం తీసుకొచ్చిందంటే తెల్ల ప్లేటు ఈవీ వెహికల్స్ నడుపుకోవచ్చని కూడా తీసుకురావడం జరిగింది. వాటన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి, అలాగే కార్మిక విధానాల్లో 2019 మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చిరో దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా నేషనల్ ట్రేడ్ యూనియన్స్ కు సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి ఐఎన్టీయూసీ డాక్టర్ జి సంజీవరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు 12వ తారీఖు భారతదేశ సమ్మె, అలాగే మరి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ పోవాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మిక లోకానికి అందరికీ గత 15 రోజుల నుంచి కూడా, నెల రోజుల నుంచి కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే బంద్ గురించి చెప్తున్నా గానీ చాలా మంది మిత్రులు దీన్ని మాకు తెలియదు అనే ఒక బూచి చూపిస్తూ ర్యాపిడో, ఓలా, ఊబర్ యాప్లు నడుపుకోవడం, అదే ర్యాపిడో, ఓలా, ఊబర్ లో కూడా తెల్ల ప్లేట్ వాహనాలను మరి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఒక జీవో తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని వ్యతిరేకిస్తూ, అలాగే మా ఆటో మిత్రులకు 2013లో ఏదైతే రేట్ ఫేర్ పెంచారో ఆ తర్వాత ఇప్పటి వరకు రేట్ ఫేర్ కూడా పెంచడం చేయలేదు. కాబట్టి దీన్ని ఒక జీవో రూపంలో ఈ రోజున్నటువంటి మా ప్రభుత్వం అయినా సరే మేము రోడ్డు మీదకి వచ్చి జెండా పట్టుకొని కార్మికుల కోసం మేము కొట్లాడుతున్నాం. హైదరాబాద్ నుండి ఉపవాస దీక్షతో ఉమ్రా చేసేందుకు ఇస్లామిక్ మత పెద్దలు బయలుదేరారు. తెలంగాణలోని తాండూరు, వికారాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, అలాగే ఆంధ్రప్రదేశ్ కర్నూలు వాసులు పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి సౌదీ ఎయిర్లైన్స్ విమానంలో బయలుదేరిన బృందం మదీనాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తర్వాత మక్కాలో కూడా ప్రార్థనలు చేసి మొక్కులను చెల్లిస్తారు. రానున్న రంజాన్ మాసం సందర్భంగా హజ్ యాత్రకు వెళ్లాలనుకునే ఫయాజ్ అలీని సంప్రదించాలని సూచించారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि व तआला बरकातुहू। आज अलमीज़ान का काफिला माशाल्लाह सऊदी अरब से रवाना हो रहा है। हम लोग कितना उतर के मदीना जाएंगे इंशाल्लाह। तो पहला रोजा हमारा मदीना में होगा इंशाल्लाह, अल्लाह चाहा तो इंशाल्लाह। फिर इफ्तार कर लेंगे, दूसरे दिन सहरी करके हम लोग एहराम की हालत में रमजान में मस्जिद जुल हलीफा से पहला उम्रा हम लोग वहां से करेंगे। तो दूसरा उम्रा हमारा सुलह हुदैबिया से किस्वा काबा म्यूजियम की जियारत के साथ माशाल्लाह। तीसरा उम्रा हमारा जोराना का मीना मुसरे अरफात के साथ। फिर चौथा उम्रा हमारा मिकात क़ब्र मनाजिल से हम लोग करेंगे माशाल्लाह। तो रमजान में 4 उम्रे हमारे अदा होंगे अल्हम्दुलिल्लाह। हम लोग मदीना जा रहे हैं, अल्लाह चाहे तो फजीलत भी, पहला रोजा पहला इफ्तार मदीना करने की, तो इस लिहाज से अफजलियत के लिहाज से हम लोग माशाल्लाह मदीना जा रहे हैं। अल्लाह कबूल फरमाए। तो माशाल्लाह इसमें तांडूर, विकाराबाद और हैदराबाद के पूरे साथी माशाल्लाह, आदिलाबाद और करनूल के भी साथी है। तो अल्लाह कबूल फरमाए, हमारे सफर को आसान फरमाए। रमजान मुबारक का हदीस में आया है जो रमजान में उम्रा करते हैं तो आप सल्लल्लाहु अलैहि वसल्लम के साथ हज करने का सवाब है। तो माशाल्लाह 4 हमको मौका मिलेगा इंशाल्लाह। 4 उम्रे हम सब रमजान में करेंगे, रोजे की हालत में, एहराम की हालत में। अल्लाह कबूल फरमाए, हमारे सफर को आसान फरमाए।
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ వ్యవస్థాపక దినోత్సవం సేరిలింగంపల్లిలో ఘనంగా నిర్వహించారు. సిపి డాక్టర్ ఎం రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ సిబ్బంది రక్తదానం చేసి మొక్కలు నాటారు. ఐటీ కారిడార్ భద్రతలో సైబరాబాద్ పోలీసు కీలక పాత్ర పోషిస్తున్నారని సిపి తెలిపారు. సాంకేతికతతో నేర నియంత్రణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ గ్రోత్ మీరందరూ కూడా మీ కళ్ళలో కనిపిస్తూ ఉంది. చాలా ఇక్కడంతా మీ కళ్ళతో చూడవచ్చు ఎంత ప్రగతి జరిగింది ఇక్కడ. 23 సంవత్సరాల ప్రస్థానంలో సైబరాబాద్ ఎలా మారింది అనే దాని మీద ఒక చిన్న దృశ్యశ్రవణ రూపంలో తయారు చేసి ఈరోజు రిలీజ్ చేస్తాం సోషల్ మీడియాలో. ఎలా ఉండేది, ఎలా అయింది, ఎంత దేశ అభివృద్ధిలో సైబరాబాద్ పాత్ర ఏ విధంగా ఉంది అనేది కూడా ఈరోజు ఆవిష్కరించబోతున్నాము. ఇవాళ సాయంత్రం గతంలో ఇక్కడ సైబరాబాద్లో పనిచేసినటువంటి కమిషనర్లందరినీ కూడా ఆహ్వానించి, నాకంటే ముందు 9 మంది కమిషనర్లు చేశారు, వారందరినీ కూడా ఆహ్వానించి వారితో మనకు మాట్లాడించి వాళ్ళ మార్గదర్శనంలో ముందుకు పోవాలని నిర్ణయించాము. అట్లాగే వాళ్ళందరినీ కూడా సైబరాబాద్లో ఈ పరిస్థితి తీసుకొచ్చినందుకు వారందరినీ గౌరవిస్తూ వాళ్ళందరినీ కూడా సన్మానించాలని నిర్ణయించాము. అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మనకు ఎంతో మేలు జరిగింది. దాంతోపాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. పీసీసీ మాజీ కార్యదర్శి జ్యోతి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ హనుమంతరావు హాజరై మాట్లాడారు. గాంధీజీ పేరు తొలగించడం చరిత్రకు అవమానం అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నారాయణ స్వామి, లక్ష్మణ్ యాదవ్, ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోలుపులూరి కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు సోషల్ తో సంబంధం ఉన్నటువంటి అట్టడుగున ప్రజానీకంలో ఉన్నటువంటి మేధావంతులతో మాట్లాడి ఈ కార్యక్రమం పెట్టారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ రోజ్గార్ కార్యక్రమం పెడితే అది 100 రోజుల పని ఉంటుండే. ఎందుకంటే ఎండాకాలంలో వర్షం ఉండదు, నీళ్లు ఉండవు, పండ్లు ఉన్నాయి. కాబట్టి ఆ 100 రోజుల కార్యక్రమం పెడితే అది గతంలో జరుగుతూ ఉన్నది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఒక 25 రోజులు పెంచి. అందరికీ నమస్కారము. మన మహాత్మా గాంధీ గ్రామీణ హామీ చట్టానికి మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్యక్రమం వల్ల, ఎందుకంటే ఒకప్పుడు మనకు 100 రోజులు వేతనం దొరికేది, వాళ్ళ ఊర్లోనే పని చేసుకొని వాళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు రామ్జీ చట్టం వల్ల ఊర్లో పని దొరకక కాంట్రాక్ట్ బేస్ గా పని ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. వాళ్ళు వలస పోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి తక్షణమే ఈ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. మన మహాత్మా గాంధీ తెచ్చిన గ్రామీణ హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటూ మాకు. హైదరాబాద్ మెహదీపట్నం పోలీసులు అంతర్రాష్ట్ర సెల్ ఫోన్ స్నాచింగ్ గ్యాంగ్కు చెందిన 4 నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద 21 దొంగలించిన ఫోన్లు, 1000 రూపాయల నగదు స్వాధీనం చేసుకోగా విలువ సుమారు 6 లక్షలకు అంచనా వేశారు. అరెస్టైన వారు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.
आधार कार्ड जरा सर आधार अभी हो गया ना మన మెహదీపట్నం పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసు. ఇందులో టోటల్ 5 అక్యూజులు ఉన్నారు. అందులో 4 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ఏమో వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇంపార్టెంట్ లొకేషన్స్లో వైటల్ ఏరియాస్ లైక్ రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, లేదా ఈ రైతు బజార్ లాంటివి కావచ్చు, ఎక్కడనైతే ఈ రద్దీ ప్రదేశంలో ఈ గ్యాంగ్ వచ్చేసి ఐదర్ స్నాచింగ్ అనే చేయడం, మొబైల్ స్నాచింగ్, లేదా జేబులోకి వెళ్ళి ఉంటే థెఫ్ట్ లాగానైనా చేయడం అనేది వీళ్ళ మెయిన్ ఎంఓ. వీళ్ళు వచ్చేసరికి ఇంతకుముందు మీరు అన్నట్టు అంతా డిఫరెంట్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. ఒక 2 వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒక ఇద్దరు జార్ఖండ్ అండ్ 3 వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చేసరికి A5లో సాగర్ కుమార్ అని చెప్పేసి మనకు హైదరాబాద్ జూబ్లీ బంజారా హిల్స్లో అతను హోటల్లో వర్క్ చేస్తారు. ఇతను ఈ 4 పిలిపించుకుంటారు. పిలిపించుకొని వీళ్ళతో అఫెన్స్ చేయిస్తారు. చేయించిన తర్వాత ఆ సెల్ ఫోన్స్ అన్ని ఈ A5 అక్యూజ్డ్ తీసుకొని అతను డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు యాజ్ పర్ మన డిఎస్ఐల టిప్ ఆఫ్ ప్రకారం పలానా ఏరియాలో ఉన్నారని చెప్పేసి ఇమీడియట్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి నిన్న 9:35కి ఈ 4 అరెస్ట్ చేయడం జరుగుతుంది. A5 అబ్స్కా. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో గురువారం లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ముఖ్యంగా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం, ఎంపీల సస్పెన్షన్ అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ప్రశ్నోత్తరాల సమయానికి తీవ్ర అంతరాయం కలిగించింది. స్పీకర్ స్థానంలో ఉన్న పీసీ మోహన్ సభ్యులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ మాకు న్యాయం కావాలి అంటూ విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లారు. ఈ గందరగోళం మధ్య 13 ప్రశ్నలకు సమాధానాలు లభించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పడంతో సభ వాయిదా పడింది. रिक्वेस्ट करता हूँ आप अपने अपने जगह जाइए. ये प्रश्नकाल है. very important questions are being raised. Kindly listen. Please go back to your chairs and sit down and listen to the proceedings of the house. Supplementary losses in India have reduced from 21.9% in financial year 2021 to now approximately around 15%. This is because of RDS scheme this NDA government has brought. This is one of the good scheme. But still the losses are much higher compared to developed countries like USA 5%, UK 8%. We are still lagging behind. I would like to know from the Honorable Minister, apart from RDSS, whether the government is contemplating any structural reforms such as separation of carriage and content. Thank you. माननीय अध्यक्ष जी, माननीय सदस्य का जो प्रश्न है, हमने RDSS के अंदर बहुत कुछ हमने रिफॉर्म्स करके जो AT&T लॉस था, ACR लॉस था, वो भी बहुत तरह से कम किया, वो सदस्य ने माना है. आगे जो इलेक्ट्रिसिटी अमेंडमेंट बिल हमने लाया है, उसमें जो कुछ सदस्य बोल रहे हैं, ये नेशनल इलेक्ट्रिसिटी पॉलिसी अंडर कंसिडरेशन एंड उसमें इलेक्ट्रिसिटी अमेंडमेंट बिल भी आने वाला है और इसके अंदर एक कंसिडरेशन में है. पब्लिक कंसल्टेशन जारी है और इस लोगों का भी हम जो उनका जो బంగ్లాదేశ్ పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికల్లో హింస చెలరేగింది. గురువారం దేశంలోని 299 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు ప్రారంభం కాగా అనేక ప్రాంతాల్లో పోలింగ్ రక్తసిక్తమైంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల బాంబు పేలుళ్లు, కాల్పులు, రాజకీయ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మున్సీగంజ్, గోపాల్గంజ్ వంటి ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలే లక్ష్యంగా దుండగులు ముడి బాంబులతో దాడులకు తెగబడ్డారు. కుల్నా 2 నియోజకవర్గంలో బీఎన్పీ నాయకుడు
మోహిబుజ్జమైన్ కోసి జమాత్ ఇస్లామీ కార్యకర్తల దాడిలో ప్రాణాలు కోల్పోవడంతో ఉద్రిక్త పరాకాష్ఠకు చేరింది. రాజధాని ఢాకాలో కూడా అల్లర్లు చెలరేగడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను చెల్లాచెదురు చేశారు. বুঝতে পেরেছি না তো তানভীর ভাইয়ের সাথে মনে করছে టర్కీ పార్లమెంటులో సభ్యులు గందరగోళం సృష్టించారు. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకంపై జరిగిన ఘర్షణల్లో నేతలు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అయిన అకిన్ గుర్లెక్ కొత్త న్యాయశాఖ మంత్రిగా తుర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నియమించారు. గుర్లెక్ బుధవారం ప్రమాణ స్వీకారానికి సిద్దమవగా దాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు పోడియం వద్దకు దూసుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో అధికార ప్రతిపక్ష మధ్య ఘర్షణ చెలరేగింది. నేతలు పరస్పరం తోసుకుంటూ దాడి చేసుకున్నారు. పార్లమెంటులో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో స్పీకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కొంతసేపటి తర్వాత తిరిగి సమావేశం ప్రారంభం అవగా అధికార పార్టీ నేతలు గుర్లెక్ చుట్టూ రక్షణగా నిలబడి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.